వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా కూడా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా చాలా మట్టుకు కూడా మహిళలు అన్యాయానికి గురవుతున్నారు. వెనుక ఎక్కడైనా జాబ్కి వెళ్ళే క్రమంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అక్కడ ఏదైనా లైంగికంగా ఏదైనా ఇబ్బందులు తలెత్తే ఎలా ముందుకెళ్ళాలి అనే అంశం పైన జిల్లా డిఎల్ఎస్ఏ తరఫు నుంచి అలాగే పోలీసు సంబంధించినటువంటి శాఖ ఆధ్వర్యంలో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నిజామాబాద్ కమిషనరేట్లో కూడా ఈ ప్రోగ్రాం విజయవంతమైనట్టుగా మనం చూడొచ్చు. మనం విజువల్స్లో చూసుకుంటే కనుక పెద్ద మొత్తంలో ఈరోజు ఎక్కడైతే వివిధ డిపార్ట్మెంట్లు, ఒకవైపు పోలీస్ కావచ్చు, మరోవైపు పోలీసులో ఉన్నటువంటి ఫారెస్ట్ కావచ్చు, వివిధ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కూడా ఎలా జాగ్రత్తలు పడాలి అనే అంశం పైన కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కూడా దాదాపు 800 మంది వరకు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మానసికంగా వాళ్ళు ధైర్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనే అంశాలపైన కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ సంబంధించినటువంటి ఏదైతే పెరేడ్ గ్రౌండ్లో కూడా ఉదయం నుంచి కూడా దాదాపు 2 గంటల పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి కూడా ఒకవైపు జిల్లా జడ్జి కావచ్చు, ఇటు జిల్లా సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ సిపి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. మరి ఎట్లా ఏం చెప్పారనే అంశం పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిఎల్ఎస్ఏ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, చాలా మట్టుకు కూడా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇదే క్రమంలో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితి, దీని మీద ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంది, మరి ఏం చెప్తారు? మాకు లీగల్ సర్వీసెస్ నుంచి ఈ కార్యక్రమాలు కండక్ట్ చేయబడుతున్నాయి. అయితే తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ యొక్క పోష్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయవలసిందని ఆదేశాలు వచ్చాయి. దాని ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రతి ఒక్క డిఎల్ఎస్ఏ సెక్రటరీస్ అందరూ కూడా. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ పోలీస్ గ్రౌండ్స్ నిజామాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే మనకి ఈ యాక్ట్ అనేది 2013లో వచ్చింది. అయితే యాక్ట్ అయితే వచ్చింది కానీ ఇంకా అవగాహన అందరికీ అందలేదు అనే ఉద్దేశంతో ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ఈ యాక్ట్లో ఏం చెప్తున్నారు అంటే, ఎక్కడైనా ఒక 10 మంది కనుక ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఇంటర్నల్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి ఎంప్లాయర్ అనేది చెప్తున్నారు. తర్వాత అది నోటిఫై చేయాలి, అంటే బయటకు నోటీస్ బోర్డులో కూడా పెట్టాలి. ఈ ఇంటర్నల్ కమిటీ మెంబర్లు ఎవరిని సెలెక్ట్ చేశారు ఏంటి అనే వివరాలు కూడా ఆ యొక్క సంస్థ ముందు ఉంచితే అందులో ఎవరైనా ఇబ్బందులకు మహిళలు గురి కాబడితే ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్ ద్వారా, అంటే ఇది ఎవరు అని అంటే గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎనీ ఆర్గనైజేషన్స్ ఏవైనప్పటికీ కూడా ఈ యొక్క రూల్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఈ యాక్ట్ అనేది. కాబట్టి వాళ్ళందరూ పెట్టాలి. సమ్టైమ్స్ ఒక్కళ్ళు ఇద్దరు పనిచేసే ఆడవాళ్ళు పనిచేసే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటప్పుడు హెరాస్మెంట్కి గురి కాబడితే వాళ్ళు లోకల్ కమిటీస్ అని కలెక్టర్ గారితో నామినేట్ చేయబడినటువంటి ఒక కమిటీస్ ఉంటాయి, వాటికి మనం రిపోర్ట్ చేయవచ్చు. దానికి చైర్పర్సన్స్ ఉంటారు, ఎక్స్ అఫీషియో చైర్మన్ కింద మన ఇక్కడ నిజామాబాద్లో అయితే డిడబ్ల్యూ మేడం ఉంటారు. ఇట్లా ఈ విధంగా ఒక స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది యాక్ట్ ప్రకారం. కాబట్టి ఏ మహిళ అయినా వర్క్ ప్లేస్లో కనుక ఇటువంటి హెరాస్మెంట్స్, అంటే సెక్షువల్ హెరాస్మెంట్ అనేది అంటే టచ్ చేయడం వల్ల కావచ్చు, మామూలుగా మాట్లాడడం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల కావచ్చు, లేదా అంటే ఏదైనా అసభ్యకరమైనటువంటి వీడియోలు చూపించడం వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా హెరాస్మెంట్ కిందకే వస్తాయి. ఏదో టచ్ చేసి ఏదో చేస్తేనే హెరాస్మెంట్ అనేది కాదండి. ఇందులో ఒక మహిళ తను గౌరవప్రదంగా పనిచేసే చోట ఉండాలనేది దీని యొక్క ఉద్దేశము. అటువంటి చర్యలకి అంటే తన యొక్క పని తను చేసుకోలేని విధంగా ఎవరైనా ప్రవర్తించి ఉంటే, ఇక్కడ రెస్పాండెంట్ అనే విషయంలో ఏమని చెప్పబడిందంటే పర్సన్ అని డిఫైన్ చేయడం జరిగింది. పర్సన్ అంటే పర్సన్ ఇంక్లూడ్స్ మ్యాన్ అండ్ ఉమెన్, మ్యాన్ అవ్వచ్చు, ఉమెన్ కావచ్చు. అంటే ఇదంతా మగవాళ్ళే చేస్తారంటే సమ్టైమ్స్ ఆడవాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్ట్రక్చర్ని గురించి కానీ కామెంట్స్ చేయడము, కలర్ గురించి నల్లగా ఉన్న వాళ్ళని కానీ లావుగా ఉన్న వాళ్ళని కానీ ఎనీ కామెంట్స్ ఎట్ వర్కింగ్ ప్లేస్ అవి కూడా దీని కింద ఈ పరిధిలోకే వస్తాయి. కాబట్టి ఇది ఒక్క మగవాళ్ళే చేస్తారని ఏం లేదండి, ప్రతి ఆడవాళ్ళు కూడా మనం ఎంతో పనిచేసేటప్పుడు ఎంతో డిగ్నిటీతో వ్యవహరించాల్సి ఉంటుంది వర్కింగ్ ప్లేస్లో. కాబట్టి ఈ చట్టం నుంచి అందరూ కూడా రక్షించబడి మహిళలందరూ చక్కగా తమ పని తను చేసుకుంటూ పని చేస్తున్నటువంటి వ్యవస్థకి, తర్వాత వారి యొక్క కుటుంబాలకి వారికి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. మేడం, అయితే ఇప్పుడు చాలా మటుకు ఎన్నో
చట్టాలు అయితే కఠినంగా ఉన్నాయి. వీరికి సంబంధించి అవగాహన అయితే లేని పరిస్థితిలో కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మరి ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల వాళ్ళు అవేర్నెస్ వస్తుందట. తప్పకుండానండి. ఇప్పుడు మేము అదే చెప్తున్నాము. ఒకవేళ ఇదనే కాదు, ఈ చట్టమనే కాదు, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి గనక అంటే వేరే ఏమీ తెలియలేదనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ కావాలి అనేది తెలియనటువంటి పక్షంలో కూడా మా దగ్గరకు వస్తే మేము లీగల్గా దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా, అది ఎందుకు వర్క్ చేయటం లేదని చెప్పి వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అవేర్నెస్ అనేది మేము మీటింగ్ల ద్వారా ఇట్లా కండక్ట్ చేస్తుంటాము. సమ్ టైమ్స్ అవేర్నెస్ లేక ఇంకా ఎక్కడన్నా లోపల ఉండిపోయిన మహిళలు కానీ ఏ అఫెన్స్ అయినా కానీ వాళ్ళు మా డిఎల్ఎస్ఏకి వస్తే సలహాలు కూడా తీసుకోవచ్చు. అలాగే మాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది 15100. అంటే ఇందులో ఏంటంటే అడ్వకేట్స్ కొంతమందిని నామినేట్ చేయడం జరిగింది. వీళ్ళు మా దాకా కూడా రావక్కర్లేదు. ఎక్కడ నుంచైనా ఒక న్యాయ సలహా కావాలి, లేకపోతే ఇట్లా జరుగుతుంది ఏం చేయాలి తెలియనప్పుడు ఆ 15100కి కూడా మీరు కాల్ చేసి న్యాయ సలహాలు తీసుకోవచ్చు. ఎక్కడ ఎనీ ప్లేస్, ఎక్కడ మారుమూల గ్రామం నుంచైనా కూడా ఆ సలహాలు తీసుకోవచ్చు. ఆ ఫోన్ ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు 15100 చేసినప్పుడు కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి వెళ్తుంది. అంటే మీరు ఎక్కడ ఉండి ఫోన్ చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి అది రీచ్ అవుతుంది. అక్కడ మా అడ్వకేట్స్ ఉన్నారు, అందులో వాళ్ళు మీకు లీగల్ సలహాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేనికి ప్రస్తుతం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి సందేహాలు తీర్చుకోవాలన్నా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్ని వాడుకొని మీరు సలహాలు సంప్రదింపులు కూడా చేసుకోవచ్చండి. మొత్తానికి ఒకటే చెప్తున్నారు, అన్ని రంగాల్లో మహిళలు అయితే రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ క్రమంలో కూడా ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా న్యాయం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. మహిళలు ఏదైనా ఇబ్బంది జరిగితే చట్టాలు ఉన్నాయి, ఎవరు ఎక్కడైనా వేధిస్తే కనుక ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి అనే అవగాహన అయితే ఇక్కడ నిజామాబాద్లో కల్పించినటువంటి పరిస్థితి ఉంది. మహిళలు దీన్ని యూటిలైజ్ చేసుకొని మరింత ఇబ్బంది పడకుండా సమాజంలో ముందుకెళ్లాలని కోరుతున్నటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పరేడ్ గ్రౌండ్స్లో మనము మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సింధు శర్మ గారు మిగతా అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ అట్ వర్క్ ప్లేస్ అండ్ యాక్ట్ మీద అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అందరూ ఉమెన్ ఎంప్లాయీస్, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న ఉమెన్ ఎంప్లాయీస్ కానివ్వండి, అలాగే షాపింగ్ మాల్స్ లో పనిచేసే వాళ్ళు, అంటే గవర్నమెంట్ ఆఫీస్ అనే కాదు, ప్రైవేట్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు కానీ, డొమెస్టిక్ సర్వెంట్స్ అంటే ఇంట్లో పనిచేసే పని మనుషుల దగ్గర నుంచి ఎవరైతే ఒక చోట పని చేస్తారో ఆ ప్లేస్ లో కనుక వాళ్ళకి దింపులు ఎదురైతే వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, వాటికి ఎక్కడ కంప్లైంట్ చేయాలనే విషయం మీద అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్ ఒక ఉద్దేశము. అంటే పోష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దీని ప్రకారము ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఒక 10 మంది మహిళలు పనిచేస్తున్న చోటులో ఒక కమిటీ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ కమిటీలో ఎవరికైనా ఈ లైంగిక వేధింపులు కనుక జరిగితే ఆ కమిటీలో కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. కమిటీలో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే మీకు జరిపిస్తున్నారో, ఎవరైతే మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరు కంప్లైంట్ చేసినా ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్య విషయము. అంటే కంప్లైంట్ చేసింది ఎవరు, కంప్లైంట్ ఎలాంటిది అనేది కూడా ఎట్లాంటి విషయాలు బయటికి రానివ్వవు. ఇది చాలా మంది మహిళలకు తెలియక వర్క్ ప్లేస్ లో చాలా మంది గురవుతున్నారు. కానీ అట్లా కామ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే మనల్ని అసభ్యకరంగా ప్రవర్తించడానికి లేదు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి లేదు. అలా ఉన్న పరిస్థితుల్లో మనం క్వశ్చన్ చేసి ఈ కమిటీలో కంప్లైంట్ లాడ్జ్ చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటికి అట్లాంటి యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళందరి మీద కూడా మనం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి మహిళలందరూ, అంటే పని చేసే మహిళలందరూ వాళ్ళు ఎట్లాంటి ప్లేస్ లో పనిచేస్తున్నా సరే వాళ్ళ పట్ల ఏమన్నా దింపులు కనుక జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా కమిటీ దృష్టికి తీసుకురావాలి. అలా మీ దగ్గర కమిటీస్ లేవు, మీరు అక్కడికి వెళ్ళలేమని అనుకుంటే మా న్యాయ సేవాధికారి సంస్థను కనుక సంప్రదిస్తే మీకు తగు సూచనలు సలహాలు ఇచ్చి అక్కడ కమిటీ లేకపోతే ఏర్పాటు చేయించి మీ కంప్లైంట్ని చూసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పనిచేసే మహిళలందరూ కూడా గుర్తించి ఈ యాక్ట్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.
మహిళలకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా, లైంగికంగా ఏదన్నా ఇబ్బందులు జరిగినా కూడా ఎవరైనా బెదిరించినా పలు సంఘటనలు అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ పోలీస్ స్టేషన్లో ఎలా వ్యవహరిస్తారు పోలీసులు, మహిళా పోలీసులు మహిళలకు మరింత చేరువగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారనే ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మహిళలతో పాటు మహిళా పోలీసులు సైతం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి చెప్పండి, అసలు చాలా మటుకు కూడా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే మహిళలకు ముఖ్యంగా కూడా మహిళలు పోలీస్ స్టేషన్కి ఆశ్రయిస్తారు. ఈ నేపథ్యంలో కూడా మహిళలు ఉంటే ఇంకా తోడ్పాటు ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గరికి వస్తే కనుక వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? ప్రస్తుతం ఈరోజు మనం జరుపుకున్న ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఈ ప్రోగ్రాంలో పాష్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. పాష్ యాక్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ దీంట్లో వర్క్ ప్లేస్లో జరుగుతున్న హరాస్మెంట్ గురించి, ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్న వర్క్ ప్లేస్లో జరిగితే ఇప్పుడు కమిటీస్ ఉన్నాయి. దానికోసం భరోసా సెంటర్లో మేడమ్స్ ఉంటారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ముందుకు రావడానికి, వాళ్ళు ప్రోత్సహించడానికి మేము ముందున్నాం. ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పుకోవటానికి వాళ్ళు కొంచెం ధైర్యం చేసి ముందుకు వస్తే మేము వాళ్ళకి సహకరిస్తాం. మీ ఒపీనియన్ చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు మహిళలకు ముఖ్యంగా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరు కూడా మహిళలు భయపడద్దు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, వాళ్ళు డేర్గా చెప్తేనే వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని చెప్పేసి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ డీటెయిల్స్ సీక్రెట్గా ఉంచి ఎవరికి చెప్పమని చెప్పేసి అని ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ధైర్యాన్ని నింపుతాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి సంఘటనలు ఏమన్నా జరిగినాయా? జరిగినాయి, చాలా జరిగినాయి అలా. సో మాకు కూడా ఏంటంటే అమ్మాయిలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మాతో షేర్ చేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి మాతో షేర్ చేసుకున్నప్పుడు మేము ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తామంటే, మీకున్న ప్రాబ్లము మీరు మాతో షేర్ చేసుకుంటే మేము మీ డీటెయిల్స్ సీక్రెట్గా ఉంచాము, ఎవరితో చెప్పాము అని చెప్పి ఫస్ట్ వాళ్ళని ధైర్యం చెప్తే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం మాతో ఈజీగా షేర్ చేసుకుంటాం. ఎవరికైనా చెప్తాము అనుకుంటే వాళ్ళు చెప్పరు. ముఖ్యంగా కూడా పోలీసులు చెప్పేది ఒకటే, మహిళలందరూ కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే కూడా భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్లకు వస్తే కూడా తాము అండగా ఉంటాము, తమ సమస్యలు ఏదైనా ఉంటే కూడా చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి షీ టీమ్స్ ఉన్నాయి. హరాస్ ఏదైనా ఉంటే కూడా దానికి సంబంధించినటువంటి భరోసా సెంటర్లు కూడా నూతనంగా ఏర్పాటు చేశారు, సఖీ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి నేపథ్యంలో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఖచ్చితంగా అది వేధింపులంటే మహిళల్ని పురుషులు వేధించడం అని కాదు, మహిళలకు కూడా వేధించే అవకాశాలు కూడా ప్రస్తుత కంపెనీలలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతాయి. ఎక్కడ ఎవరు వేధించినా కూడా ఎవరైతే వేధింపబడుతున్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. న్యాయ సలహాలు కూడా ఇవ్వడానికి న్యాయ సేవాధికార సంస్థ ఉంది. మరి వీటిని యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరు కూడా అధైర్యపడకుండా కూడా ముందడుగేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.